అందరికీ నమస్తే. వికారాబాద్ దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో 19 మంది చనిపోయారంటుల్లా. 19 మంది చచ్చిపోయారు. కానీ మరి వీళ్ళ సావుకు కారణం ఓలు కావచ్చులా? వీళ్ళ సావుకు బరాబరుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులే. నేనైతే గట్టినే అనుకుంటున్నా. ఆ రాజకీయ నాయకులు ఓలోలు అనేది చెప్తా. ఎక్కువసేపు ఏం చెప్పా, జెర్సేపు చెప్తా. ఈయన ప్రయత్నం చేయరు. సబితా ఇంద్రారెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, మళ్ళీ పోతే ఆయన పేరు ఉండే రంజిత్ రెడ్డి, మళ్ళీ పోతే పట్నం మైపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి ఉండే కదా ఆయన, ఎమ్మెల్యే కాలే యాదయ్య. అన్ని పార్టీలోకి మోదవర్లంతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏమన్నా శరం అనిపిస్తలేదా? లీడర్లు పొద్దున్న లేస్తే గదే రోడ్డు పంటిగా తిరిగేది. ఆ రోడ్డు ఏమన్నా సైసాత్కం ఉన్నదా? గుంతలు, వెర్రెలు, వంపులు అంతా ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉన్న రోడ్ల లెక్క ఉన్నది అది. వీళ్ళు ఇప్పటికీ మేము జనాలకు అభివృద్ధి చేస్తున్నాం, లొటపీజ్ చేస్తున్నాం, ఆసుపత్రి చేస్తున్నాం అంటారు. రోడ్డు ఏమన్నా బాగున్నది? వాళ్ళ పోయిన అరువులక వికారాబాద్ కాయి ఏది మన అప్పాజిపేట జంక్షన్ నుంచి మన కూడా పోయే రోడ్ అంట అది. అది సింగిల్ రోడ్డు. 2018లోనే రోడ్డు శాంక్షన్ అయింది. అది 2018లో రోడ్డు శాంక్షన్ అయితే అక్కడ ఒక ఆయన ఎవడో అనామా కూడా ఏం చేసిందంటే చెట్లన్నీ పోతాయి అనుకొని కోట్ల కేసు వేసిండట. ఇంత సాగు చూపించి ఆ రోడ్డు వేయడమే బంద్ చేసిరు, మానేసిరు వీళ్ళంతా. మాకేమెక్కర్లే అని. మరి గట్ల చాలా మంది చాలా రకాలుగా అబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంకా త్రిపులార్ భూములు పోవద్దని రైతులు మొత్తం బో అని మొత్తుకుంటే ఆగింది. అది ఆగలే. అట్ట ఎన్నో రకాలు జరిగినాయి కదా. మరి గిదె టాపొచ్చు. రాజకీయ నాయకులకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ పొద్దున్న లేసే పొద్దు కిందాక గదే రోడ్డు పైన తిరుగుతారు. 19 మంది పానాలు వాయే. అందులో 13 మంది ఆడోళ్ళు చచ్చిపోయారు, 5 మొగలు చచ్చిపోయారు, ఒక బుడ్డ పిల్ల చచ్చిపోయింది. మరి గీల పానాలు మొత్తం ఇవాళ తిరిగి రావాలంటే వస్తాయా? ఇవాళ ఒక్కొక్క లీడర్, సిగిదప్పిన లీడర్ ఏం చెప్తాడంటే గా ప్రభుత్వం చేసింది, గీ ప్రభుత్వం చేసింది, గా లీడర్ చేసింది, గీ లీడర్ చేసింది. ఏ లీడర్ చేసినా సన్నాసి లీడర్లు కాకుంటే మీరు ఆయమన్నోలా చెప్పురి. పొద్దున్న లేసే పొద్దు కిందాక గదే రోడ్డు పని తిరుగుతారు. మరి మీ రోడ్లు మంచిగా చేసుకోరా? గంత ఇకారం తప్పిన రోడ్ల పొంటి పోవాలంటే బస్సు స్పీడ్ అట్టనే ఉంది. టిప్పర్ ఆయన గట్టినే వచ్చే ఏకంగా టిప్పర్కు బస్సు తగిలితే డ్రైవర్ సీట్ కాడికి వెళ్ళి మొదలుకుంటే సగం దాకా మొత్తం కంకర మొత్తం పోయి వాళ్ళ మీద పడ్డది. ఊపిరి అడగ చచ్చిరు చాలా మంది. కూసుల మీద పోయి కంకర మొత్తం పడితే ఇక ఊపిరి ఆడుతుందా? గంత వేగం వస్తున్నాయి బండ్లు అంటే మరి అల్ల డ్రైవర్ తప్ప అనుకోవాలనా, లేకపోతే టిప్పరం తప్ప అనుకోవాలనా, లేకపోతే మీరు రోడ్లు తప్ప అనుకోవాలనా? మీ రోడ్డు కరెక్ట్ ఉంటే అది నేషనల్ హైవే. మళ్ళా చిన్న రోడ్ కాదు, ఏదో అది సింగిల్ రోడే కానీ నేషనల్ హైవే. మళ్ళీ అది నేషనల్ హైవే రోడ్డు కట్టుంటే అది ఓ రోడ్డు భద్రతకు సంబంధించిన రోడ్ల మంత్రి ఓడి కావచ్చు, రవాణా శాఖ మంత్రి. సిగ్గు నాది మంత్రి నీకేమన్నా? ఇప్పుడు ఈ పేరు చెప్పిన అందరికీ మీకేమన్నా శరం పేగులు ఉన్నాయా? మీరు కడుపుకు అన్నం తింటురా, గడ్డి తింటురా? మరి రోడ్లు బాగుండొద్దా? జనాలు బాగుండొద్దా? ఏమైనా ఓట్లే కావాలనా? గింత అధ్వానంగా రోడ్లు తయారైతే ఎప్పుడు 30-40 ఏళ్ల కింద ఉండేది రోడ్లు మొత్తం అద్రగానంగా. ఇప్పుడు కూడా గట్టినే ఉన్నాయి కొన్ని జాగాలలో. అంటే ఇక ఏం మారినట్టు తెలంగాణ చెప్పురు. ఇక ఏం మారినట్టు? ఇక 19 మంది చిన్న పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు ఎవరు లెక్కలేదు. పన్నట్టే కూర్చున్నట్టే మళ్ళా ఊపిరి ఆడకుండా జేసీబీ వచ్చి పీకుతుంది. ఆ బస్సుకు జేసీబీ వచ్చి ఆ కంకర మొత్తం తోడేస్తుంది. అంటే కంకర ఎంత జమ కావచ్చు? అప్పటికప్పుడు ఫోన్ చేసి వస్తున్నాం ఒక గంట సేపట్లని ఫోన్ చేసిన వాళ్ళు మొత్తం పినిగలే పోతున్నారు ఇంటికి. మొన్న ఇదే రోడ్డు మీద మొన్న కూరగాయలు అమ్ముకుంటోళ్ళ మీదకి 7 మందిని చంపింది ఒక బస్సు లారో. 7 మందికి కూడా యాక్సిడెంట్ అయ్యి చచ్చారు. అట్లా ఈ 2-3 నెలల్లో ఇప్పటికీ ఈ 19 మంది కాక ఇంకా 10, 14, 15 మంది చచ్చిపోయారు. కేవలం రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే, రోడ్డు బాగాలేకపోవడం వల్లనే. అమ్మ సబితా ఇంద్రారెడ్డి ఏం చేస్తున్నారు? మరి మీరు కొండా విశ్వేశ్వర రెడ్డి ఏం చేస్తున్నావు? ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏం చేస్తున్నారయ్యా మీరంతా? గరక వీక్తురా మరి ఆడేమన్నా? జరనన్న మీకేమన్నా సొయ్యి ఉన్నదా జనాల ప్రాణాల మీద? మా అమ్మగారికి రోడ్లు వేపించే ఉపాయం చేయి.